ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక భక్తుడు ఆయన కలలో అపవాది యొక్క గ్యారేజ్కి వెళ్ళాడంట. అక్కడ అపవాది ఉపయోగించే అనేక ఆయుధాలు, వెపన్స్ ఉన్నాయి. ఆ వెపన్స్ మనం వాడే వెపన్స్ లాంటివి కాదు, కానీ మనిషికి వచ్చే శ్రమలు, కష్టాలు, బాధలు అవన్నీ కూడా వెపన్స్ రూపంలో కనబడుతున్నాయి. ఆ భక్తుడు సాతాను వెనకాల వెళ్తూ ఒక్కొక్క వెపన్ని చూస్తున్నాడు. వ్యాధులు, రోగాలు, రుగ్మతలు, కష్టాలు, అప్పులు, ఇలాంటివన్నీ కూడా వెపన్స్ రూపంలో కనబడుతుంటే సైతాను వాటిని చూపిస్తున్నాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు చివరిలో ఒక వెపన్ కనబడింది. అది బాగా అరిగిపోయి ఉంది. ఈవెన్ దాని మీద పేరు కూడా సరిగా కనబడట్లేదు. అప్పుడు ఆ భక్తుడు అడిగంట, ఏంటి ఇన్ని వెపన్స్ ఉన్నాయి, కానీ చివరి వెపన్ చాలా ప్రత్యేకంగా ఉంది, అరిగిపోయినట్లుంది, దీని పేరు ఏంటి అని అడిగితే అప్పుడు అపవాది చెప్పాడు, దీని పేరు నిరాశ. ఎందుకు ఇంతలా అరిగిపోయింది అంటే, నేను చాలామంది మీదకి రకరకాల వెపన్స్ వాడుతుంటాను. వ్యాధులనే వెపన్ వాడతాను, కొంతమంది వాటిని దాటుకుని వస్తారు. ఆర్థిక ఇబ్బందులు అనే వెపన్స్, లేదా వైఫల్యం, ఓటమి అనే ఆయుధాన్ని వాడతాను. చాలామంది అవన్నీ దాటుకొని వస్తారు. కానీ చివరిలో నిరాశ అనే వెపన్ వాడతాను. ఎంత గొప్పవాడైనా సరే ఈ నిరాశ అనే ఆయుధానికి పడిపోవలసిందే. ఆది నుండి ఇప్పటి వరకు కూడా ఎక్కువగా వాడిన వెపను ఈ నిరాశ అనే ఆయుధం. కాబట్టే ఎక్కువగా అరిగిపోయింది అని సాతాను చెప్పాడంట. నిజమే, కొన్నిసార్లు మన జీవితంలో వ్యాధులకు భయపడని వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులకు భయపడని వాళ్ళు, అవమానాలు, నిందలు, ఇంకా ఇతరితర కష్టాలకు భయపడక, తలొగ్గక ధైర్యంగా ముందుకు సాగిపోయేవారు ఎప్పుడైతే హృదయంలో నిరాశ, చింత, యాంగ్జైటీ వచ్చిందో ఎంతటి వారైనా సరే కుప్పకూలిపోతారు. మహా భక్తులు కూడా ఈ చింతకు గురైన వారే. చింత అనే మాటను తెలుగులో మనం ఒకే మాటకు ఉపయోగిస్తాం, కానీ క్రొత్త నిబంధన ప్రకారం గ్రీకులో 3 మాటల్లో ఉపయోగించారు. మొట్టమొదటిగా మెరిమ్నావ్ అనే మాటను ఉపయోగించారు. భౌతికమైన విషయాలలో కొరత ఏర్పడినప్పుడు, భౌతికమైన విషయాలను బట్టి వచ్చే చింతను మెరిమ్నావ్ అని పిలిచారు. ఆహారం లేదు, వస్త్రాలు లేవు, లేదా ఇతరితర భౌతికమైన శరీర సంబంధమైన విషయాలలో లోపము కనబడినప్పుడు వచ్చే చింతను మెరిమ్నావ్ అనే మాట ఉపయోగించారు. రెండవది తెరాసో అనే మాట ఉపయోగించారు. తెరాసో అంటే వచ్చినటువంటి ఆ చింత పైకి చెప్పుకోలేం, కానీ మనసుకు సంబంధించిందిగా, పరిస్థితులను బట్టి కృంగిపోయేటట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి చింత ఏర్పడినప్పుడు ఈవెన్ దేవుని మీద కూడా నమ్మిక సడలిపోయే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. పైకి చెప్పుకోలేం, ఎందుకురా నువ్వు ఇంత డల్గా ఉన్నావంటే ఏమో చెప్పలేను, కానీ పరిస్థితులను బట్టి, నిందలను బట్టి, మనుషుల మాటలను బట్టి, లేదా ఇతరులు మనల్ని చులకన చేసిన మాట్లాడిన దాన్ని బట్టి వచ్చే చింతను తెరాసో అనే మాట ఉపయోగించారు. 3వ రకమైన చింత ఉంది, దాన్ని ఫ్రోనసిస్ అని పిలిచారు. ఇది ఆరోగ్యకరమైన చింత. అదేంటంటే చింతలో కూడా ఆరోగ్యకరమైన ఉంటుందంటే అఫ్కోర్స్ ఫ్రోనసిస్ అంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక మంచి ఆలోచన చేయాల్సి వచ్చినప్పుడు దాని గురించి వచ్చే చింత ఫ్రోనసిస్ అంటారు. ఉదాహరణకు ఒక అమ్మాయి వివాహం చేయాలి. ఆ సమయంలో తల్లిదండ్రులు ఎంత ఆలోచిస్తారు, ఏ సంబంధం మంచిది, లేదా వచ్చిన సంబంధం మంచిదా కాదా, ఈ వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు ఎలాంటి వారు అని 1కి 10 సార్లు ఆలోచిస్తారు. చూసారా? అలాంటి సందర్భంలో వచ్చే చింతను ఫ్రోనసిస్ అనే మాట ఉపయోగించారు. ఏదైనప్పటికీ కూడా చింత మనిషి జీవితానికి మంచిది కాదు, అది క్షేమం కాదు. చింతించడం ద్వారా మన జీవితంలో ఏ పరిస్థితిని కూడా ముందుకు కొనసాగించలేము, ఏ పని పూర్తి చేయలేము. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వాక్యంలో ఏలియా అంతటి మహాభక్తుడు, ఆకాశము నుండి అగ్ని కురిపించినవాడు, దేవుని నామాన్ని శత్రువులు ఎదుట, విరోధులు ఎదుట అమితంగా ఘనపరిచినవాడు, అతన్ని చూస్తే అందరికీ భయం, అతన్ని చూస్తే అందరికీ ఓ రకమైన టెన్షన్. అలాంటి గొప్ప భక్తుడే కృంగిపోయి నిరాశతో ఉండి బదరీ వృక్షం దగ్గర కూర్చొని మాట్లాడుతున్న మాట, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసేసుకో, నేను నా పితరుల కంటే గొప్పవాడినేం కాదు. ఈ మాట ఒక పిరికివాడు, చేతకానివాడు, బలహీనుడు అనే మాటలాగా కనిపిస్తుంది కదూ. అవును, ఏలియా చింతతో ఉన్నప్పుడు, నిరాశకు గురైనప్పుడు పలికిన మాట అలాగే కనబడుతుంది. యెజబెలు అనే
రాణి ఏలియాను భయపెట్టింది. నీవు నా ప్రవక్తలను సంహరించావు కాబట్టి రేపు ఇదే సమయానికి నిన్ను కూడా వారిలో ఒకని వలె చేస్తాను, అంటే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చింది, బెదిరించింది. ఆకాశం నుండి అగ్ని కురిపించి దేవుడు నా పక్షముగా ఉన్నాడు అని నిరూపించిన ఏలియా ఆఫ్టర్ ఒక స్త్రీ ఇచ్చిన వార్నింగ్కి భయపడిపోయి బదరీ వృక్షం దగ్గరికి వెళ్ళి చేస్తున్న ప్రార్థన, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసేసుకో. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా మిమ్మల్ని ఎవరో బెదిరించినప్పుడు, భయపెట్టినప్పుడు, కృంగదీసినప్పుడు ఇంకా అయిపోయిందండి, ఇంకా చాలే, ఇంకెందుకు వచ్చింది, అయిపోయింది, ఇంకా క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నారా? ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు చింతతో నిరాశతో ఆపేయడం దేవుని చిత్తం కాదు. ఇంకా చాలా మిగిలి ఉంది. నువ్వు చేయాల్సింది, నువ్వు చూడాల్సింది చాలా ఉంది. బలహీనత వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు కొంతమంది ఇంకా చాలా ఈ జీవితం దేవుడు నన్ను తీసేసుకుంటే బాగున్ను, దేవుడు నన్ను ఇక తన దగ్గరికి పిలిచేసుకుంటే బాగున్ను అనుకుంటా. అలాంటి వాళ్ళకి నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు ఈ లోకయాత్రను ముగించుకొని దేవుని సన్నిధికి వెళ్ళావు అనుకో, వెళ్ళిన తర్వాత దేవుడు అడుగుతాడు, నీవు నా కొరకు ఏం ప్రయాసపడ్డావు, నా కొరకు ఏ శ్రమను అనుభవించావు, నా కొరకు ఎలాంటి స్ట్రగుల్స్ అండ్ సఫరింగ్స్తో నువ్వు వెళ్ళావు అని అడిగినప్పుడు, ఏమీ లేదు ప్రభా, చింత ఎక్కువైపోయింది, బాధ ఎక్కువైపోయింది, నీ దగ్గరికి వచ్చేసాను అంటే నువ్వు రక్షణ పొంది మారు మనసు పొంది కాబట్టి పరలోకానికి ఇస్తాడేమో, కానీ మరి ప్రభు కొరకు ప్రయాసపడకుండా ఏ రకమైన బహుమానం నువ్వు పొందుకుంటావు, ఏ రకమైన కిరీటాన్ని నువ్వు సంపాదించుకుంటావు? పరలోకానికి వెళ్ళిపోవడం గొప్ప విషయం అయితే అక్కడ కిరీటం కొరకు ప్రయాసపడాలి, అక్కడ బహుమానాల కొరకు ఈ లోకంలో కొన్నిసార్లు పరిగెత్తాలి. నీవు చింత కలిగిన ప్రతిసారి, నీ మనసు కృంగిపోయిన ప్రతిసారి ఇంకా చాలు వదిలేద్దాం అనుకుంటున్నావు, ఇంకా నా ప్రయత్నం విరమించుకుంటాను, నేను చేయాలనుకున్నది ఆపేస్తాను అని అనుకుంటున్నావా? ఇంకా చాలా మిగిలే ఉంది. నువ్వు చేయాల్సింది, ప్రభు కొరకు సాధించాల్సింది చాలా ఉందన్న సంగతి మర్చిపోవద్దు. ఏలియా వలె నువ్వు కూడా కృంగిపోయి బదరీ వృక్షం దగ్గర కూర్చొని, చాలు ప్రభు, నా ప్రాణం తీసేసుకో, నేను ఇంత మట్టుకు చాలు, ఇంతకంటే ఎక్కువ బ్రతకలేను అనుకుంటున్నావా? ఇంతకంటే ఎక్కువ నేను ప్రయాసపడలేను, ఇంతకంటే ఎక్కువ కష్టపడలేను అనుకుంటున్నావా? శక్తికి మించిన ప్రయాణం ఏలియా ముందు ఉంది. ఏలియా ఎప్పుడైతే దేవదూత ద్వారా పంపబడిన ఆహారము, నీళ్లను త్రాగి బలపరచబడ్డాడో ఇంకా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాడు. ఒక రాజుని అభిషేకించాడు, 7,000 మంది రహస్య శిష్యులను ధైర్యపరిచాడు. ఏలియా తర్వాత వచ్చే ప్రవక్తగా ఎలీషాను అభిషేకించాడు. ఒకవేళ ఏలియా అక్కడే కృంగుదలతో చేసిన ప్రార్థన ప్రభు ఆలకించి, సరే చాలులే ఇంక అనుంటే మరి ఆ మిగతా వారి సంగతి ఏమవుందో కదా. నువ్వు కూడా చాలాసార్లు కృంగిపోయి ఇంత మట్టుకు చాలు, ఇంకా చాలు అనుకుంటున్నాం. ప్రభునితో మాట్లాడుతున్నాను, ఇంకా చాలా ఉంది, చేయాల్సింది చాలా ఉంది, ప్రభు కొరకు నువ్వు సాధించాల్సింది చాలా ఉంది. నీ జీవితంలో నువ్వు సాధించబోయే కార్యాలను బట్టి ప్రభుకి మహిమ తీసుకురాబోయే సంఘటనలు, సందర్భాలు చాలా ఉన్నాయి, అయిపోలేదు ఇంకా. ఏలియాలాగా బదరీ వృక్షం దగ్గర కూర్చొని నిరాశతో ఉన్నావేమో, చింతిస్తున్నావేమో, చింతతో ఉన్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. విచారంతో ఉన్నావు నువ్వు, నీ విచారములు కొట్టివేసే రోజు రాబోతుంది. నీ చింతలన్నింటినీ రూపుమాపి నిరీక్షణతో నింపబోయే సమయం ప్రభు తీసుకురాబోతున్నాడు. ఏలియా దగ్గరికి వచ్చిన ఆహారం ద్వారా అతడు పోషించబడ్డాడు. దేవదూత ద్వారా రొట్టె, నీళ్లు పంపబడ్డాయి. ఈరోజు దేవుని సేవకుడి ద్వారా దేవుని వాక్యం నీకు అందించబడుతుంది. నీవు దేవుని వాక్యానికి దూరం అయిపోతున్నావు కాబట్టే దేవుని వాక్యాన్ని చదవట్లేదు, ఈవెన్ వాక్యపు ఛాయలోనికి నువ్వు రావట్లేదు. అందుకే నీ హృదయంలో ఆ చింతను జయించలేకపోతున్నావు. దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నా జీవితం ఇంకా చేయాల్సిందేమీ లేదు, అయిపోయింది, ఇంకా ఈ రోగంతోనే నా జీవితం ముగించబడుతుంది, ఈ ఓటముతోనే నా జీవితం ముగించబడుతుంది అనుకుంటున్నావా? అలా అనుకోవద్దు. ఇంకా చాలా విషయాలు నువ్వు సాధించాల్సి ఉంది, చేయాల్సింది చాలా ఉంది. ఏలియా బలపరచబడకపోతే అతని జీవితం ద్వారా దేవుని కార్యాలు జరిగి ఉండేవి కాదు. ఎలీషా వంటి గొప్ప ప్రవక్త ఏలియా తర్వాత బయటకు వచ్చేవాడు కాదేమో. ఈరోజు నువ్వు అడుగు ముందుకు వేయలేకపోతున్నావు, ముందుకు సాగలేకపోతున్నావేమో, ఏదో విషయాన్ని బట్టి కృంగిపోయావేమో. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాను. నువ్వు లే, ధైర్యం తెచ్చుకో. మరలా నీ జీవితంలో ప్రభు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని ఆత్మ సహాయం ద్వారా బలం పొందుకో. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహించి వారిని సమాధానంతో నింపి ఆశీర్వదించే దేవుడు, కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు,
బలహీనులకు బలాభివృద్ధిని కలుగు చేసే దేవుడు. ఈరోజు నువ్వు ఏ విషయాన్ని బట్టి కృంగిపోయావు, ఏ విషయాన్ని బట్టి బహుగా చింతిస్తూ ఆశలు కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నావు, దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు మరలా లేచి నిలబడగలిగితే, ప్రభువు కొరకు ఎదురు చూడగలిగితే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. వారు రెక్కలు చాపి పక్షిరాజు వలె పైకి ఎగురుతారనేది వాగ్దానం అయితే ఆ వాగ్దానం నువ్వు కూడా పొందుకుంటావు. నిరాశతో ఉన్నావా, కృంగిపోయి ఉన్నావా, ఇంత మటుకు చాలింకా ప్రభువునని పిలుచుకుంటే బాగుని అనుకుంటున్నావా? ఆ ప్రార్థన ఆపి నీ ముందున్న ప్రయాణం, నువ్వు చేయాల్సిన పనులు, నీ కొరకు సిద్ధపరచబడిన దాన్ని విశ్వాసంతో కొనసాగించు, సాధించు. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు శక్తితో నింపి సామర్థ్యాన్ని దయచేస్తాడు. ద్వితీయోపదేశకాండం 8:18 వాక్యం చెబుతుంది, మనం భాగ్యము సంపాదించుకున్నట్లు ఆయనను జ్ఞాపకం చేసుకుంటే మనకు సామర్థ్యం కలిగి చేసేవాడు దేవుడే. దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకో, ఆయన శక్తిని, కృపను జ్ఞాపకం చేసుకో. నువ్వు ముందుకు నడిపించి బలమైన కార్యాలు బలహీనమైన నీ జీవితం ద్వారా జరిగిస్తాడు. నేను ఎవరు బలహీనుడవు, పనికిరానివాడు, ఏమీ చేయలేని చేతకానివాడు అన్నారు, వారి ఎదుట నీ తలపైకెత్తి దేవుని నామం నీ ద్వారా మహింపరుస్తాడు. అటువంటి కృప, ధైర్యము, సామర్థ్యం, శక్తి, నిరీక్షణ ప్రభు మీకు దయచేయునుగాక. ఆమేన్.